ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే రంగం వేగంగా మారబోతుంది. రాష్ట్ర అభివృద్ధికి రైల్వే కనెక్టివిటీ ఎంత ముఖ్యమో సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. నూతన రైల్వే లైన్లు, అమృత్ భారత్ స్టేషన్ల ఆధునీకరణ మరియు జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి కీలక దిశానిర్దేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న మూలపేట, విశాఖపట్నం, రామాయపట్నం పోర్టులకు రైల్వే అనుసంధానం తప్పనిసరి అని ఆదేశించారు. ఈ కనెక్టివిటీతో ఏపీని లాజిస్టిక్స్ హబ్గా మార్చే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కలుపుతూ రైలు మార్గాల విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రైల్వే ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన సీఎం చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్రంలో 33,630 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గుంటూరు, గుంతకల్, నడికుడి, శ్రీకాళహస్తి, గుణదల, ముస్తాబాద్ బైపాస్, రేణిగుంట, తుముకూరు, రాయదుర్గం మధ్య జరుగుతున్న పనులపై సీఎం సమీక్షించారు. అమరావతి రాజధాని రైల్వే కనెక్టివిటీపై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్, బెంగళూరు, అమరావతి మీదుగా హైదరాబాద్, చెన్నై హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్ ప్రతిపాదనలు పరిశీలించారు. అలాగే అమరావతిలో నిర్మించబోయే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుతో అనుసంధానం చేయాలనే సూచనలు చేశారు. చెన్నై, బెంగళూరు హైస్పీడ్ కారిడార్ ను తిరుపతితో కలపాలని కూడా ఆదేశించారు. అదే విధంగా ఖరగ్పూర్ నుంచి చెన్నై వరకు డెడికేటెడ్ రైలు రవాణా కారిడార్, విజయవాడ మధ్య 3వ లైన్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. కొత్తగా 1564 కిలోమీటర్ల కొత్త మార్గాల పనులు ప్రారంభించాలని రైల్వే అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతి, గన్నవరంలో కొత్త రైల్వే టెర్మినల్స్ నిర్మాణానికి భూములు కేటాయించడానికి కూడా ఆయన అంగీకారం తెలిపారు. శ్రీకాళహస్తి మార్గంలోని పనులకు అవసరమైన 27 కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. అలాగే కోటిపల్లి, నర్సాపూర్, కాకినాడ, కోటిపల్లి, అమలాపురం మార్గాల్లో రైలు సర్వీసులను ప్రారంభించడానికి చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. గుంటూరు, గుంతకల్ డబ్లింగ్ పనులు, కాజీపేట, విజయవాడ మధ్య 3వ లైన్ పనులు వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్లను ఐకానిక్ స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. విజయవాడ, విశాఖ, తిరుపతి స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దాలని సూచించారు. తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికుల సౌకర్యం కోసం స్కైవాక్ నిర్మాణం చేపట్టాలని అన్నారు. డిసెంబర్ నాటికి అన్ని స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని స్పష్టమైన గడువు విధించారు. అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని, విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే నిర్మాణాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు.